హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ అండ్ ట్రెడిషన్. సంక్రాంతి పండగ స్పెషల్గా ఈరోజు మీ అందరికీ కూడా పప్పు చెక్కలు చూపించబోతున్నాను. ఒకసారి నేను చెప్పిన మెథడ్లో ట్రై చేసి చూడండి. చెక్కలు అనేవి చాలా గుల్లగా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ నేను చూపించబోయే కొలతలు వచ్చేసి కేజీకి చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక 7 పచ్చిమిరపకాయలు, ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి. ఇక్కడ కేజీ బియ్యపిండికి నేను క్వాంటిటీ చెప్తున్నాను కాబట్టి 7 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది కంపల్సరీగా ఉంటేనే చెక్కలకి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని అందులోని పొడి బియ్య పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్య పిండే తీసుకున్నాను. అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండి అనేది తీసుకున్నాను. ఈ విధంగా ఒక పళ్ళెంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. ఉంటే పెసరపప్పును కూడా నానబెట్టుకొని వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇంతకు ముందు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముద్ద, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే క్రష్ చేసుకున్న పల్లీలు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 50 గ్రాముల వెన్న వేసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్లోకి తెచ్చుకొని వేసుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో డాల్డా కూడా వాడండి. మరిగించిన ఆయిల్ కూడా వాడుకోవచ్చు. అయితే నెయ్యి మాత్రం అస్సలు వాడకండి. మనం బటర్ వేయడం వల్ల చెక్కలు అనేవి చాలా గుల్లగా రుచిగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా గోరువెచ్చగా ఉన్న వాటరు కొద్దిగా వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. అయితే ఇంక ఇందులో నేను కారం అనేది యాడ్ చేసుకోలేదండి. ఎందుకంటే మనం వేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముద్ద ఏదైతే ఉందో అది సరిపోతుంది. స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఒక 2 టీ స్పూన్స్ వరకు పచ్చికారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ అనేది కొద్దిగా వేసుకొని పిండి అనేది తడుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దలాగా తయారు చేసేసుకున్నాం కదా. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడితే పిండి అనేది నానుతుంది. 10 నిమిషాల తర్వాత ఈ ముద్దని నిమ్మకాయ సైజులో ఉండే విధంగా ఉండల కింద చుట్టేసుకోవాలి. అయితే మీరు ఎన్ని చెక్కలను అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకొని మిగిలిన ముద్దని తడి అనేది ఆరిపోకుండా ఒక తడి క్లాత్ని దీని మీద పరుచుకుంటే డ్రై అయిపోకుండా ఉంటుంది పిండి ముద్ద అనేది. ఇక్కడ నేను ఒక కవర్ అనేది తీసుకున్నాను. మీరు కవర్ ప్లేస్లో బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. మనం ఏదైతే ఉండలను రెడీ చేసుకున్నామో వాటిని నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకున్న తర్వాత కూర కప్పుతో కానీ టీ గ్లాస్తో కానీ ఈ విధంగా ఒత్తితే మనకి చెక్కలు అనేవి తయారవుతాయి. అయితే ఒత్తేటప్పుడు మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా ఒత్తుకుంటే మనకి చెక్కలు అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఆయిల్లోని. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్ ప్రాసెస్లో మనం చెక్కలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మనం చపాతీ పీట మీద రెడీ చేసుకున్న చెక్కల కన్నా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న చెక్కలే చాలా బాగా వస్తాయి. ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక పొడి క్లాత్ మీద ఈ విధంగా వేసేసుకుంటే మనకి ఆ తడిదనం అనేది లాగుతుంది. అలాగని మరీ ఎక్కువసేపు కూడా దాని మీద ఉంచేయకూడదండి. ఒక 2 సెకండ్ల పాటు ఉంచేసి ఆయిల్లో వేసేసుకోవడమే. ఈ విధంగా చూడండి, మనకి చెక్కలు అనేవి తయారైపోయాయి కదా. మొత్తం అన్నింటినీ కూడా ఈ ప్రాసెస్లోనే రెడీ చేసేసుకోవాలి. ఒక 2 సెకండ్లు ఆగిన తర్వాత మనకి ఆ తడిదనం అనేది లాగుతుంది కదా. లాగాక అప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే మనకి చెక్కలు అనేవి విరిగిపోతాయండి. కాబట్టి ఒక పక్క క్లాత్ మీద వేస్తూనే మరోపక్క ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. అయితే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. అస్సలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచకూడదు. హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అనేది చెప్తానండి. చెక్కలు రెడీ చేసుకున్నప్పుడు మరీ మందంగా రెడీ చేసేసుకున్నారనుకోండి, అవి పైకి వేగుతాయి కానీ లోపల వేగవు, గట్టిగా ఉంటాయి. అలాగే లోపల కూడా పచ్చిగా ఉంటాయి. కాబట్టి కాస్త పలచగా రెడీ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి.
ఫ్రై చేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తే చెక్కలు అనేవి మాడిపోతాయి, రుచి కూడా మారిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక చిల్లులున్న గిన్నెలోకి తీసేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నింటినీ ఫ్రై చేసేసుకోవాలండి. ఒకసారి నేను చెప్పిన మెథడ్లో ట్రై చేసి చూడండి. చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా చెక్కలు అనేవి ఎంత గుల్లగా క్రిస్పీగా ఉన్నాయో అని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే అడిగేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.